ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒక 3-4 పాయింట్లు అనుకొని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి. ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు? చాలామంది అలా వస్తున్నారు కదా. నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయి ఉన్నాను. ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి, కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి. అది ఏం చేయొచ్చు? చాలా సాహసోపేతమైన జర్నీ అది. అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు థాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే, నేను మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసాను. ముందు ఎమోషన్ కాదు, అది ముందు ఫనీగా చూశాను. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదునూరు అని ఉంటుంది. అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చిన తర్వాత చేదునూరు అనేది ఉంటుంది. అంటే ఇంత మందు తీసుకొచ్చి, ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి, నా వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి, నీ బాధని తొలగించి వచ్చిన వాళ్ళు ఇస్తారు. అంటే ఆచారం ఏంటంటే అండి, ఇప్పుడు నేనున్నాను, నాకు మా ఇంట్లో చేదు జరిగింది, ఎవరో చనిపోయి చేదు జరిగింది. మా బావను, మా మామయ్యను, బావ మరుదు ఎవడు ఆడు వచ్చి నన్ను ఓదార్చి, సరే బావ జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి. నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగలని ఏం చేయాలి? ఇంత మందో బిందో తీసుకొచ్చి కాసేపు 2 గంటల సపోర్ట్ ఉండి కడుపు నిండా తినబెట్టి ఏం కాదులే నేను ఉన్నానులే అని సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది. కరెక్ట్, అవును. సో అదొక ఆచారంగా వచ్చింది, చేదునూరు అంటాం. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు బాంబేలో ఉంటారు ఒకరు బావంట ఆయన, అక్కడ 10 మంది చుట్టాలు ఉన్నారు, ఇక్కడ చనిపోయింది, కంపల్సరీ రావాలి, వస్తారు, ఈ ప్రక్రియ కూడా చేయాలి. ఇప్పుడు 10 మంది 10 రోజులు ఉండలేరుగా, 2 రోజుల్లో చేసి వెళ్ళిపోవాలి. అవును. సో 10 మందిది వీడు తాగాలి, నేను తాగాలి, తినాలి, తాగాల్సిందేనా? అంటే బాంబే నుంచి వచ్చాడండి పాపం, మా బావకి ఇలా జరిగిందని ఏదో ఆయన తృప్తికి చేసే, నేను ఒక ముక్కనాన్న తినకపోతే ఆడేమనుకుంటాడు, ఫీల్ అవుతాడు కాబట్టి చేయాలి, కంపల్సరీ. సో ఈ ప్రాసెస్ మా నాన్న జరిగింది అనమాట. మాది పెద్ద కుటుంబం, మా అమ్మకి నేను 9వ వాడిని, మా పెదనాన్నలు 6, మా మేనత్తలు 3. సో మా ప్రతి పెదనాన్నకి ఫ్యామిలీ మినిమం 10 మంది, 7 మంది, 8 మంది, వాళ్ళందరూ వచ్చి ఒక 200 మంది మా కజిన్స్ ఉంటారు, అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే, ఆ 11 రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్, 11 o'clock ఒక సెటప్, 1 o'clock తప్పదు. దీనిలో ఏం జరుగుద్ది? ఇప్పుడు నేనున్నాను, మీరు వచ్చారు, రాగానే సరే బావ ఇలా జరిగిందంటే సరే కూర్చో తాగదు అంటే కాదు కదా. మీరు అడుగుతారు ఎలా జరిగింది బావ ఏంటి అంటే, నేను చెప్పాలి, నేను ఇలా ఉన్నట్టు నాన్న చూస్తూ అని ఏడవాలి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు 12 o'clock ఇంకోటి వచ్చాడు, వాడికి కూడా సేమ్ ఏడవాలిగా. రాగానే రాబావ కూర్చోండి, వాడు మళ్ళీ చూసేవాడు ఒక కంట నీరు కూడా పెట్టలేదు, వాడు రాగానే తాగినని వాడు అనుకుంటాడని వాని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏమైందంటే నానిలా లేడు అన్నీ. అంటే నాకు అలా మంది ఎలా జరుగుతుందంటే, వస్తున్నారు, తాగుతున్నారు, ఏడుస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, ఏడుస్తున్నారు, ఏంద్రా అది. అప్పుడు నా చిన్న వయసు 99లో మా నాన్న చనిపోయినప్పుడు, ఆ వయసులో నాకు అది అనిపించింది, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా, బాధపడుతున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఒకటి ఉంది, ఎప్పుడో చూసినది. అది ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ఎలాంటి కథ చేయొచ్చు అదే అన్నప్పుడు మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు. సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను ఏంటంటే ఒకసారి 10 days కనిపించలా, మళ్ళీ వస్తే డార్లింగ్ ఎక్కడికి వెళ్ళామంటే, ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా, గమ్మతుంటుంది మన తెలంగాణలోని, మా తాగుడు గోల ఇలా ఏడుపు అని అన్నాడు. అది స్ట్రైక్ ఏదో బాగుంది కదా అని ఒకసారి రివైండ్కి వెళ్తే, మా నాన్నది ఇంత జరిగింది కదా ఫన్ ఇక్కడ, ఇది కదా మనం ఆపోజిట్గా చెప్దాం అనుకున్నాం, అక్కంచెలు మొదలైన కథ. సో అప్పుడు ఒక 4 సీన్లు రాసుకొని ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు హిలీరియస్గా నవ్వి, దానికి ఇంకో 4 సీన్లు వేసి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటేనండి, జబర్దస్త్ కావచ్చు, ఇది కావచ్చు, చాలా సీరియస్ అంశాలని లైటన్ చేయడం ఈజీ కాదు. సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని ఒక బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పిల్లలు పుట్టలేదు ఒక జంటకి, దాని మీద మీరు జబర్దస్త్లో ఒక స్కిట్ రాయాలనుకోండి, చాలా మంది హర్ట్ అయిపోతారు, నీకు అసలు మనసుందా, నువ్వు సమాజంలో బాధ్యత గలవాడిగా, ఇవన్నీ అడుగుతారు ఆబ్వియస్లీ కదా. అలాంటిదే చావు కూడా చాలా పర్సనల్, చాలా ఇది. కానీ ఇందులో మీరు ఒక విధమైన హ్యూమరు, లైఫ్లోని చాలా సటిల్గా జరిగిపోయే ఇవన్నీ తీసుకొచ్చారు చూడండి. అది దాన్ని కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన నిదర్శనాలు అండి నిజంగా. అంటే ప్రతి విషయంలో మీకు సీరియస్నెస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్లో మీరు కామెడీ, ఇప్పుడు ఇది సీరియస్ అనుకోండి ఒక చావు అనేది, ఎగ్జాక్ట్ లేకపోతే కామెడీదే తీసుకుందాం, కానీ దానిలో కూడా సీరియస్ ఉంటుంది. ఇది చావు అనేది సీరియస్ అనుకోండి, దానిలో మనం కామెడీ చెప్పాను నేను, కానీ ప్రాపర్గా ఒక కామెడీ ఎపిసోడ్ ఉందనుకోండి, దాంట్లో సీరియస్ కూడా ఉంటుంది. మనం చూసే దృష్టికోణమే. నాకు ఒకసారి ఏమైందంటే, అవునన్నా కాదన్నా అనే సినిమాకి మేము ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో తేజ గారు, ఉదయ్ కిరణ్ గారు, సుమన్ శెట్టి, నేను, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక చోట ఒక మాట అన్నాడండి ఒక ఇంటర్వ్యూలో,
ప్రెస్ వాళ్ళు అడిగారు, అదండి అందులో కొంచెం బూత్ ఉందండి, శృంగారం ఎక్కువ ఉందండి అంటే, ఆయన ఒక మాట, ఏ సందర్భమో నాకు తెలియదు, ఒక మాట నన్ను పడిపోయింది. ఏమైనా ఇప్పుడు ఎయిడ్స్ మీద సినిమా చూస్తున్నప్పుడు, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక సినిమా చేస్తున్నప్పుడు ముందు శృంగారం చూపించాలి. అవును. వాడు ఎలా అడిక్ట్ అయ్యాడు శృంగారానికి, కొంచెం బ్యాడ్ రూట్ ఎలా పట్టాడంటే అవన్నీ చూపించాలి. కొంచెం ఆ రొమాంటిక్ అప్పీల్ చూపించినప్పుడే ఇది చెప్తావు, అది చూపించకుండా ఇది చెప్తే ఎవడు చూడ్డాయి అన్నాడు. కరెక్టే, అంతే, అది నిజమే. మీకు అర్థమైంది? నాకు అందులో ఏదో దొరికింది నాకు. అంటే మనకు మంచి చెప్పినప్పుడు దానిలో చెడు కారణమైంది ముందు చెప్పినప్పుడే, ఇది చెడు, దీనివల్ల ఇది జరుగుతుందని చెప్తాం కదా. అవును, ఆ మంచిని పట్టుకుంటే సరిపోతుంది. పట్టుకోవాలి. అదే దానికోసం ఇవన్నీ తప్పదు, మేకప్ చేయడం తప్పదు. పలకం కూడా అంత, నేను రాగానే కుటుంబాలు కలుస్తాయంటే ఎవరు చూడరు. కుటుంబం కలవాలి అంటే సోది అనుకుంటారు. దానిలోనే మనం ఏం చేయొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది. కానీ ఎంత ఎంత సూక్ష్మమైన ప్రయాణం మీలో జరిగిపోయింది చూడండి. మీ ఎదుగుదల ద్వారా ఎన్ని విషయాలు మీరు గ్రహించుకున్నారు. మీకు ట్రైనింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే యూజువలీ నేను ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని చెప్పుకుంటారు చాలామంది. మీకు సినిమానే అండి, నేను థియేటర్, నేను సినిమా షూటింగ్లో చేసినప్పుడు సినిమా ఇస్ యువర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అంతేనా? అండ్ నాకు ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో అదే ఇప్పుడు నా సక్సెస్కి లీడ్. అది అయితే మీ పైసలన్నీ మాకు ఇస్తారా? లేవు, ఎక్కడి ఆ 3 సంవత్సరాలు ఎలా బతికాననుకుంటారు? అంటే ఇప్పుడున్న పైసలు ఇచ్చేస్తే మాకు, అప్పుడు మళ్ళీ మీరు కూర్చుని 3 సంవత్సరాలు ఆలోచిస్తే, 3 సంవత్సరాలు కాదు ఈసారి మీకు 3 నెలలు ఇస్తున్నాం టైం. అంటే దేవుడికి ఒకటి ఉంటుందండి, దేవుడు ఒకటిసారి ఇస్తారు అనమాట. అస్తమానం అదే అంటే ఇవ్వడు, ఉన్నే లాక్కని బయలుదేరి అంటాడు. ఒకటేసారి ఇచ్చాడు, ఇక దాన్ని జాగ్రత్త పడాలి. మళ్ళీ 3 సంవత్సరాల గ్యాప్ ఉంటే రాదు ఇప్పుడు, అంతే కదా, రానివ్వరు కూడా. ఇప్పుడు ఇంకా మీరు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళి జీవితం పెట్టేసాను అక్కడ ఫిల్మ్ ఫేర్. అంటే మీరు ఎంత కోల్పోయి యు గాట్ ద లేడీ హోమ్. అంతే కదా, అందుకే నేను లేడీ అంటే తెలుసు కదా, అవును, చాలా బ్లాక్ లేడీ తెలుసు, చాలా మందికి తెలుసు. చెప్పాలి సరే, బ్లాక్ లేడీని తీసుకొచ్చుకున్నారు. అదే ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, అది చేతిలో ఉన్నప్పుడు కానీ, నేను అంటే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడే మనకు భయం అయ్యేది బేసికల్గా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే. కానీ ఆ రోజు ఎందుకో చిన్న లోపల షివర్ అయిపోతూ, నమ్మలేని విషయం కదండి. ఎవరికి అంకితం ఇచ్చారు, ఏమైనా చెప్పారు అట్లాంటివన్నా? అంకితం లేదండి, అంటే ఇది అంకితం ఇవ్వాలంటే తెలుగు ప్రేక్షకులు ఇవ్వచ్చు, అది అంతే, తెలుగు ప్రేక్షకులకు ఇవ్వచ్చు, అండ్ నా వైఫ్కి ఇవ్వచ్చు. ఎప్పుడు పెళ్ళైంది వేణుగారు మీకు? నాకు 2009, అంటే బిఫోర్ జబర్దస్త్. బిఫోర్ జబర్దస్త్. మీ పెళ్ళైన తర్వాత మీ లైఫ్ జబర్దస్త్గా మారింది, అంతేనా? ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. అందరికీ అంతే మారింది. మేడం గారు పాప నన్ను చూసి తిట్టుకుంటారేమో. మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ వైఫ్ పేరండి? శ్రీలత. శ్రీలత గారికి కంగ్రాచులేషన్స్, మీ వారు సాధించి ఛేదించి చూపించారు. అది డెఫినెట్లీ నా వైఫ్ సపోర్ట్ 101% ఉందండి. ఈ 5 years జర్నీలో నేను ఏది పట్టించుకోలేదు బేసిక్గా. అవునా? ఏది పట్టించుకోలేదు ఇన్ సెన్స్, అంటే డబ్బు ఉండగానే అన్ని కాదు. ఇది ఒక్కటి కట్ చేసి మేము thumbnail పెడితే ఏముంటుంది? మా వైఫ్ నన్ను ఈ 5 ఏళ్లలో అస్సలు పట్టించుకోలేదు. మీరు ఏదైనా పెట్టొచ్చండి, నేను అడిగింది మీరు పెట్టరు, నేను వద్దన్నది మీరు ఆపరు. జోక్ నాకు అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికీ జబర్దస్త్ స్ఫూర్తి వచ్చేస్తుంది అనమాట. నా వైఫ్ సపోర్ట్ 100% ఉంది. తను నాకు ఎక్కువ బర్డెన్ ఇవ్వలేదు, పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ నన్ను అర్థం చేసుకుంది పాపం. చాలా అవసరం కదండి ఎందుకంటే ఏ సినిమాలు అంటావేంటి, ఉద్యోగం చేసుకోక అని అనే వైఫ్స్ ఉంటారు, లేదు వచ్చిన పని చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ ఇప్పుడు అబ్యూజువల్ సినిమా ఫీల్డ్ మీకు తెలుసు, నిద్ర పట్టదండి బేసిక్గా. 11 అవుద్ది, 12 అవుద్ది, సినిమాలు చూస్తూ ఉంటాం, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతుంటాయి, బెడ్ మీద పడుకుంటాం, అలా అయిపోతాయి కళ్ళు. అలా ఏదో మనకు పోలీసులు టార్చర్ చేస్తే అలా పెడతారు చూడండి, ఇప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ సంథింగ్ సినిమాలో అలా పెడతారు, అలా అయిపోతాయండి. పట్టదు నిద్ర. అంటే ఎలా ఇది ఎట్లా ఏం చేయాలి ఇది ఓకే అవుద్దా కాదా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా అని మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ ఏదో సినిమా పెడతాం, మళ్ళీ ఏదో చేస్తాం, అవ్వదు. అలా 5-6 అయిపోతాయి. అట్లేదండి, మళ్ళీ సినిమా చూద్దాం, దొరకవు సినిమాలు, దొరకవు. అవును, సరే మనకు సంబంధించిన సినిమా ఎంతసేపు చూస్తావు, ఎంతసేపు నీ నెక్స్ట్ కథ కొంచెం నవ్వుకోవడానికి ఒక సినిమా చూస్తాం, ఏదో పెడతాం, ఇది కాదు మళ్ళీ అది పెడతాం, అది కాదు ఇంకోటి ఏదో వెబ్ సిరీస్, ఇది కాదు బుక్ పడతాం. అంటే నాకు తెలిసి ఇప్పుడు అనుభవిస్తుంది కదండి, మేబీ 2-3 సినిమాలు చేసిన తర్వాత మైండ్ సెట్ అయిద్దేమో మేబీ. దీన్ని అంటే వర్కే లైఫే అనేది నాకు తెలిసి కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అలవాటు అవుతాం. ఇప్పుడేమో ఎంతసేపు ఇంత ప్రేమించారు, ఇంత గౌరవించారు, మంచిది చెప్పాలి, చెప్పకపోతే గౌరవం పోద్దేమో. నువ్వు జెన్యున్ ఫీలింగే, బట్ అంటే మీరు హ్యాండిల్ చేయాలి కదండి. అండ్ ఇప్పుడు నాకు అంతకుముందు యాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, పొద్దున్న స్టాఫ్ వస్తారు, చిన్న 7 o'clock వెళ్తాం, 8 o'clock లొకేషన్ వెళ్ళగానే కలర్ఫుల్గా దిగ్గానే యూనిట్ మొత్తం 200 మంది ఉంటారు, ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు, చిన్న సరదాగా ఉంటుంది, క్యారవాన్కి వెళ్ళామా, రెడీ అయ్యామా, తృప్తిగా వచ్చామా, చేసామా, 6 అయిపోయిందా, కథం ఈ షూటింగ్ అయిపోయింది ఇంటికి. ఇప్పుడు అలా కాదు కదండి, రూమ్లోనే
పొద్దున్న లేస్తే ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు సబ్జెక్ట్ క్లారిటీ ఉందా, ప్రొడ్యూసర్ ఏమంటాడు, హీరో ఏమంటాడు, ఇది మనం అనుకున్నది కరెక్ట్ వర్కౌట్ అవుతుందా, ఏమైనా డైల్యూట్ అవుతుందా, ఈ దాంట్లోనే అయిపోతుందండి ఎప్పుడు మైండ్. దీనివల్ల నాకు ఏమైందంటే డైరెక్టర్స్ మీద ఇప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ వచ్చేసేది నాకు. అంతకుముందు ఏముంది, వీళ్ళు తీస్తారులేదు సినిమా, ఓ అమ్మ వీళ్ళు ఇంట్రా దీనికి ఎక్కువ చేస్తారు అనిపించేది. ఇప్పుడు అది భరించిన తర్వాత నాకు ప్రతి దర్శకుడి మీద రెస్పెక్ట్ వచ్చేసింది. మరి నాకు మొన్న ఎవరో ఒక కథ చెప్తానన్నయ్య నీకు ఒక చిన్న మీరు ఇంపార్టెంట్ క్యారెక్టరు అంటే నా దాంట్లో నెక్స్ట్ వీక్ అని 3 వారాలు తోసేసాను. తర్వాత పాపం అనిపించింది వస్తానంటే అన్న మీరు ఎక్కడ రమ్మంటారు, మీ ఆఫీస్కి రమ్మంటారా లేదా కాఫీ షాప్లో కూర్చుంది ఇవన్నీ అంటున్నాడు అతను. మీ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పిన వస్తా. వద్దన్నా మీరు అలా అంటారండి, సారీ అని ఇబ్బంది పెట్టి అదేం లేదు తమ్ముడు అంటే నేను మీ ఆఫీస్కి వస్తానా లేదా కాఫీ షాప్లో కూర్చుందా, నీ ఆఫీస్ చెప్పు, నీ ఆఫీసు నీ టేబుల్ ముందు నీ చైర్ ముందే కూర్చొని వింటాను, నాకు ఎక్కడొద్దని చెప్పాను. ఎక్కడో సందులో చిన్న సినిమా అక్కడికి వెళ్ళి కథని వచ్చా. ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ వచ్చేసింది. అది చిన్న సినిమానే పెద్ద సినిమా అయినా పాపం వాడు ఎంతో టైం పెట్టి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఆ టీంని సెట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది అనుభవించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ వచ్చేసింది. సీరియస్లీ మోసేవాడికే తెలుసు అంటారు కదండి కాబట్టి ఖచ్చితంగా అది నొప్పి నాకు ఆఫ్టర్ డైరెక్ట్ అయ్యాక తెలిసింది నాకు. వాట్ అన్ అమేజింగ్ మీ జర్నీ. ఎన్ని విషయాలు బట్ చాలా చిన్న వయసులో మీరు ఛాలెంజెస్, నాన్నగారు 99లో అవునవును చనిపోయారు కదా. అవును. తర్వాత ఎలా మీ కుటుంబ బాధ్యతలు, మీరు చాలా ఎంతమంది అన్నదమ్ములు? నాకు కుటుంబ బాధ్యతలు నాకేం లేదు, ప్రాబ్లం ఏం లేదండి. యాక్చువల్గా నాన్న చనిపోయే వరకు అక్కల పెళ్ళిళ్ళని అయిపోయాయి. సో 2 అన్నలు ఉండేవాళ్ళు, చిన్న అన్నయ్య కూడా పెళ్ళి అయింది. నేను మా అమ్మ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళం. సో నాకు బాధ్యతలు లేవు బేసిక్గా. అదొక వ్యాపారం చేశారు, ఇంకా ఉందా లేదా? ఇప్పుడు లేదు, అమ్మతో లాస్ట్ అయిపోయింది. నాది లాస్ట్, నా తర్వాత అమ్మ కొన్ని రోజులు చేసిన తర్వాత. సో నాకు బాధ్యతలు లేవండి అసలు. అక్కడ ఒకటి టెన్షన్ లేకుండా ఉంది. బట్ నేను ఊర్లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాను కూరగాయల వ్యాపారంలో. ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం నేను ఇంటి దగ్గర డబ్బులు అడుక్కొని రాలా. నాకు చిన్నప్పటి నుంచి చేసి ఎవరిని అది లేదు. రెండోది ఒకరి కింద పని చేయడం కూడా ఇష్టం లేదు నాకు. అంటే ఊళ్ళో లోయర్ మిడిల్ క్లాస్లో జీతాలు ఉంటారు, బట్టల షాప్లో కానీ కిరాణా కొట్లో కానీ. నేను ఎప్పుడు అలా లేను. కూరగాయల వ్యాపారం ఏంటంటే నా ఓన్ బిజినెస్ అది. అవును, నా ఓన్. అది 50 రూపాయలు వచ్చినా నేను రోజుకి 50 రూపాయలు సంపాదించినా 100 రూపాయలు సంపాదించిన నా ఓన్ బిజినెస్ అది. నేను ఒకరి కింద నేను జవాబుదారి కాదు నేను బేసిక్గా. అంటే ఏదన్నా నేను హాఫ్గా నాకు లీవ్ కావాలన్నా ఒకరిని అడిగి లీవ్ పెట్టుకునే అవసరం లేదు నాకు, నా ఓన్. సో అది అలవాటు అయిపోయింది. సో అక్కడి నుంచి ఆ డబ్బులు సంపాదించే ఇది వచ్చింది కాబట్టి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ స్ట్రగుల్ పీరియడ్లో మనకు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇంటి దగ్గర అడుక్కోవడానికి నాకు మొహమాట అనమాట. మనమే సంపాదించాం, మనం అడిగేది ఏంటి అని. సో అడగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక 10 రోజులు కూరగాయలు అమ్ముకొని 1000 రూపాయలు సంపాదించుకొని ఆ 1000 రూపాయలతో జాగ్రత్తగా ఒక 2-3 నెలలు ఉండి ఇక్కడ చాలా పడ్డానులేండి. చాలా ఇంటర్వ్యూలో చెప్పాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాము స్టార్టింగ్లో. కాకపోతే ఆ ఊర్లో కూరగాయల వ్యాపారం, అక్కడ అనుభవం, ఆ 10 మందిలో తిరగడం. నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను. నేను స్టేట్ లెవెల్ 2 టైమ్ ఛాంపియన్. నాకు 96లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్షిప్ అందుకున్నాను నేను. సో ఆ మెచ్యూర్డ్ అయితే ఉందండి మీ దగ్గర. బ్రౌన్ బెల్ట్ హోల్డర్ అప్పుడు షాओलिन కుంగ్ఫూలో. నాకు ఒక 60-70 స్టూడెంట్స్. కరీంనగర్లో 2nd ప్లేస్ కొట్టాను, కరీంనగర్లో 1st ప్లేస్ కొట్టాను. ఎన్ని రంగాలు మిమ్మల్ని పిలిచే చూడండి. కళ, క్రీడలు. అంటే కళకు అదే నాందండి కరాటే అనేది. అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది కాదు మన లైఫ్. ఇట్లా నా ఫ్రెండ్స్ లాగా ఇక్కడే పవర్ లూమ్స్ నడుపుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఇలా కాదు, ఏదో ఉంది అని. ఆ ఉన్న దాంట్లో చేయగలిగింది ఏంటి, ఏదో కరాటే నేర్పుతున్నారని అక్కడికి వెళ్తే అక్కడ టోర్నమెంట్లు, వేరే ప్రపంచం చూశాను నేను అక్కడ. అవును, చూసి దాంట్లో ఫ్యూచర్ లేదనిపించింది. అంటే ఫినాన్షియల్గా కానీ పేరు ప్రఖ్యాతులుగా కానీ దాంట్లో కొంచెం లేదు. నెక్స్ట్ ఏంటి, అక్కడ ఉన్నప్పుడు మన కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడే మాటలు విని, నేను వేసే జోకులు కానీ పంచులు కానీ విని అందరు నన్ను బాబు మోహన్ బామ్మర్ది అనేవాళ్ళు. సో అక్కడ చాలామంది సినిమా యాక్టర్ తెలియకుండా ఒకటి నాటు పడిపోయింది. స్కూల్లో మనం మాటలకి, అంటే నేను కామెడీ చేస్తాను వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు అది కామెడీని. మీరేంటి డైలాగులు స్కిట్లు చూసి చేసేవారే, సీన్స్ చూసి చేసేవారా? అలా కాదండి, అలా కాదు. స్కిట్లు ఎట్లా అసలు ఫస్ట్ స్కిట్ ఎప్పుడు వేసారు చెప్పండి మీరు? అఫీషియల్ స్కిట్ అంటే అఫీషియల్ స్కిట్ ఈదర్ ఆన్ స్టేజ్ ఆర్ ఆన్ టీవీ. అఫీషియల్ స్కిట్ 90 అంటే స్కూల్లోనే. స్కూల్ కాదండి, స్కూల్లో అసలు చాలా సిగ్గు నాకు. అంటే బ్యాక్ బెంచ్ అనమాట. బ్యాక్ బెంచ్లో తోపునే, చాలా సిగ్గు నాకు స్కూల్లో. అది రాగా ఇండస్ట్రీకి వచ్చాక వచ్చింది అది. స్కూల్లో చాలా సిగ్గు అండి. స్కూల్లో యాక్టివ్గా ఉండి పాటలు పాడి అదేం లేదు. ఆ టైప్ కాదు. బ్యాక్ బెంచ్
బ్యాక్ బెంచ్లో మనం కూర్చున్నామంటే ఒరిజినల్ స్టేజ్ ముందు ఎంతమంది ఉంటారో దానికి డబుల్ ఉంటారు, అక్కడ సూపర్ స్టార్ని. కానీ చిన్న మైక్ అంటే శివరు ఆ భయాలు నాకు ఇండస్ట్రీకి వచ్చాక పోయింది అది. సో అలా అయితే ఆ లెక్కన ఫస్ట్ స్కిట్ ఎప్పుడు వేశారు? నేను నా 10th ఫస్ట్ మైక్ బట్టి చిన్న అఫీషియల్గా వచ్చిన పర్ఫార్మెన్స్ లాంటిదంటే మా 10th క్లాస్లో మీకు ట్యూషన్కి వెళ్తాను చూసారా, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అవును, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్కి ట్యూషన్కి వెళ్తారు. సో ఆ ట్యూషన్కి వెళ్ళే ప్రాసెస్లో ఆ స్కూల్లో పాట పాడాను నేను. నాకు 2nd ప్లేస్ వచ్చింది, మా ఇంకో అమ్మాయికి 1st ప్లేస్ వచ్చింది. అది నా ఫస్ట్ యాక్చువల్గా ఒక యాక్టర్గానో కళాకారుడిగా అది 10th. అది మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఇంకా నాతో అలిగి, అంటే నువ్వు ఎన్ని చాటుగా చేస్తావు, అన్ని అద్భుతాలు చేస్తావు, అక్కడెక్కడ మూలకి ఎవడు చూడకుండా చెట్ల కింద పుట్ల కింద అది జైరా అని వాళ్ళందరూ నన్ను ఒత్తిడి చేస్తే చాలా సిగ్గుతో అది పాడా. అది ఫస్ట్. ఇండస్ట్రీలో స్కిట్ అంటే స్మోక్ టీవీతో బాగా రీచ్ అయ్యామండి బేసిక్గా. అవునవును, స్మోక్ టీవీతో రీచ్ అయ్యాము. దానికి బిఫోరు చిన్నగా చేసామండి. మనసు మాట వినదు అనుకుంటా, ఐ థింక్ నా 2nd మూవీ మనసు మాట వినదు. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షను. అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నాకు సిగ్గు, బట్ యూనిట్లో నా అల్లరి, నా గోలకు అందరూ ఫ్యాన్స్. ఓ స్లోగా అలాగా. యూనిట్లో ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి కానీ నాకు మార్తాండ్ శంకర్ గారు, అవునవును, ఆయన నాకు ఆదిత్య గారి దగ్గర ఆయన కో డైరెక్టరు, బాగా నాకు ఇంకా క్లోజ్ అనమాట అన్నయ్య. ఆయనతో నేను ఎంటర్టైన్మెంటు అది అలా బిహైండ్ ద స్క్రీనే. ఇందాక బ్యాక్ స్టేజ్ అన్నది అలా కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ, ఆదిత్య గారు కానీ, శంకర్ అన్న కానీ, ఇంకా వేణుగాడు ఉన్నాడంటే రచ్చ, అందులో వేణుగాడు 2 అంతే. ఇంకా ఆ నైట్ చచ్చిపోవాల్సింది ఒక్కొక్కటి నవ్వి అలా ఉండేది. సో అక్కడ నుంచి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది? రాలే, ఇంకా అక్కడ కూడా రాలేదు. అలా అందరికి నోన్, లైట్ మెన్స్తో సహా డిపార్ట్మెంట్ అందరికి నోను. దుర్గం చెరువులో ఆడియో ఫంక్షన్ జరుగుతుందండి మనసు మాట విందు. అప్పుడు నవదీప్ చెన్నైలో షూటింగ్ చేస్తున్నాడు. సో 8 o'clock ఇక్కడ ఈవెంట్ జరగాలి. సో 7కి స్టార్ట్ చేసాము. నవదీప్ ఆందవే అంటున్నాడు. ఆ డ్యాన్స్ పోటీలు జరిగే, డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళు ఈవెంట్లో, ఆడియో ఫంక్షన్లో డ్యాన్స్ అయిపోయింది. 4-5 పాటలు పాడారు. అక్కడ నవదీప్కి గంట లేట్ అయింది ఫ్లైట్. సో మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు, హీరో రాలా. ఎలా అన్నీ ఫుల్ఫిల్ చేశారు, అన్ని స్పీచ్లు అయిపోయినాయి. ఇంకా ఒక అరగంట పడుతుంది ఆందవే అంటే టక్మని నాతో పాటు వెంకీ ఉన్నాడు, పొట్టే వెంకీ. వాడు కొంచెం యాక్టివ్, వాడికి స్టేజ్ యాక్టివ్, నాది బ్యాక్ బెంచ్ యాక్టివ్ అంటే వాడు స్టేజ్ మీద యాక్టివ్. వాడు ఏంటంటే కాన్ఫిడెంట్గా, అందులో ఉన్నది ఇంత అయిన టాపిక్ కాన్ఫిడెంట్గా చెప్తాడు. నా దగ్గర ఇంత ఉంటుంది, కాన్ఫిడెంట్ ఉంటుంది, ఇంత చెప్తే అనమాట. వాడు ఎక్కేసాడు, వాడు ఎక్కువ 15 నిమిషాలు ఊపేసాడు. ఊపేసాడు. ఇంకా నవదీప్ ఇంకొక 20 నిమిషాలు సబ్జెక్ట్ కొంచెం, కానీ దాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ తనకి, అంటే ఇంతున్నదాన్ని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలడు. సో వాడు 20 minutes చేశాడు. ఇంకా నవదీప్ 20 నిమిషాలు రావాలి. ఎలా అన్నప్పుడు నాకు తెలియకుండా అనౌన్స్ చేశారు, ఇప్పుడు వేణు మిమ్మల్ని 20 నిమిషాలు ఎంటర్టైన్ చేస్తాడని. వాళ్ళు అనౌన్స్ చేయగానే మా యూనిట్ వాళ్ళు ఉంటారు కదా, ఓ అని ఒక స్టార్కి ఎట్లా అప్లాజ్ వస్తుందో అలా అరిచేశారు. అట్లా మొదలైంది. ఎవర్రా మీరు అడిగింది, నాకు శివరు, ఎవర్రా నన్నలా, వీళ్ళు ఈ అప్లాజ్ వచ్చేసరికి కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, బోయిడోడ తోపు వస్తున్నాడని అనౌన్స్ చేశారు. రావే అంటే నేను ఎక్కడో చీకట్లో కూర్చొని, నన్ను పిలిచాను నేను ఎక్కకి స్టేజ్ అంటే దేనికి ఎక్కాలి, ఎక్కువ అన్నారు. ఇంకా అది ఫస్ట్ నాది పర్ఫార్మెన్స్ యాక్చువల్గా. అలా షివర్ అవుతూ చేయి ఎంత నవ్విస్తావు కదా చేయంటే, బ్యాక్ స్టేజ్ నవ్విచ్చేది వేరు, ఆ టాపిక్లు వేరు, ఆ సబ్జెక్టులు వేరు, స్టేజ్ మీద ఎలా అని ఇంకా టక్ చేసి మనకి ఆడిషన్లో యాక్టర్గా ఆడిషన్ చేసేటప్పుడు చేసిన కొన్ని ఐటమ్స్, కొన్ని జోకుల్ని అలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అప్లాజు, దాంతో ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు సోలోగా ఎంటర్టైన్ చేశాను. ఈ లోపు నవదీప్ వచ్చాడు. అది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలో. సో అలా మీకు కాన్ఫిడెన్స్ వచ్చి చూడండి ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వచ్చేసరి వాళ్ళ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుని. అవునండి, ఒక అద్భుతమైన జర్నీలో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటని ఇంకా ప్లాన్ చేస్తున్నారు మైండ్. ఎవరు చేశారు ఇదంతా అంటారు? దేవుడా, మీరేనా? మీ రాత మీరే రాసుకున్నారా? దేవుడు రాశాడు? దేవుడు నమ్ముతారా? డెఫినెట్లీ నమ్ముతానండి. గుడ్డిగా నమ్ముతాను. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అయితే అన్ను, దేవుడు అంటే నమ్ముతాను. అంటే మీరు చేస్తూ దేవుడా అంటారు. అంతే. నాకు ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ ఉందని ఫీల్. నేను హనుమాన్ భక్తుడిని నేను. సో ఆయన ఉన్నాడని ఒక నమ్మకం ఉంటుంది. సో అలాగే ఆయన ఉన్నాడని ఏం చేయకుండా కూర్చోను. ఏం చేసినా ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. స్ట్రాంగ్ వెళ్ళొచ్చు, మావాడు ఉన్నాడు కదా. ఇప్పుడే నాకు హనుమంతుడు వారు చెవిలో చెప్పారండి, బలగం 2లో నేనే కదా. డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్ ఎవరు కోరుకుంటే వాళ్ళే ఉంటారు. డెడికేషన్ పెట్టారన్నమాట. లేదండి, అంతే. ఆ సబ్జెక్ట్లో స్వప్న గారు అవసరం ఉందనుకుంటే మీరు ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చి అది వచ్చి అలా అంతే. నో, బట్ యాక్చువల్లీ సీరియస్గా ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలండి మీరు. అంటే మీరు జస్ట్ మీ అడుగులు మీరు వెతుక్కుంటూ
ఎక్కడెక్కడి నుంచో అలా 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 డక్కాముక్కీలు తిన్నారు, వైభవం చూశారు, ఖాళీ టైంలో చూశారు, అన్నీ చూసుకుంటూ యు ఆర్ హియర్ టుడే. చాలా అప్ అండ్ డౌన్ చూశాను, అప్ అండ్ డౌన్ చూశారు. చాలా చూశాను. అక్కడ మీ కళ్ళలోనే కనపడుతుంది అది. అంటే నేను 200 సినిమాలు చేశానండి, ఆల్మోస్ట్ 220 సినిమాలు చేశాను యాక్టర్గా. కమర్షియల్ హిట్లు నాకు రాలేదు. అంటే సాలిడ్ క్యారెక్టర్ చేసిన సినిమానేమో ఫ్లాప్ అవ్వడం, ఏదో ఒక్క చిన్న అరసీన్ ఉన్నది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. సినిమాల్లో ఒక సక్సెస్ఫుల్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడితే తెలియకుండా సినిమాలు వచ్చేస్తాయి. నేను మంచి క్యారెక్టర్లు చేసిన ఏవి వర్కౌట్ అవ్వాలి. సో యాక్టర్గా వేణుకు చాలా మంచి టైమింగ్ ఉందని రాజమౌళి గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, పెద్ద పెద్ద వాళ్ళందరూ, త్రివిక్రమ్ గారు, వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, మా గురువు గారు తేజ గారు, అందరూ. కానీ ఒక కమర్షియల్ బ్రేక్ పడినప్పుడు వాళ్ళు ఎవరేం చేయగలిగారు? ఇప్పుడు నేను బలగం సినిమా చేశాను, నాకు తెలిసిన యాక్టర్లు ఎవరిని పెట్టుకోలేకపోయా. ఎందుకంటే ఆ సినిమా ఎవరిని కోరుకుంటుందో వారినే తీసుకుంటారు. ఎవరైనా అంతే కదండి, అటు బాగా చేస్తున్నాడని అందరూ తీసుకొని పెట్టుకుంటే అవ్వదు, ఇది బిజినెస్. నేనే పెట్టుకోలేకపోయాను కదా. సో అది రాలేదనే వేదన చాలా ఉండేదండి నాకు. అంటే నా బిఫోర్ వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు ఎదిగిపోతున్నారు, మనకు ఒక కమర్షియల్ హిట్ లేని కారణంగా, అన్నీ చేయగలిగి హిట్ లేని కారణంగా వెనకబడిపోయామనే ఒక ఆవేదన ఒకటి ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్. ఆ మధ్యలో వేణుగాడు లెగ్గు అని ఒక, ఆ టైంలో అంటే చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు పోయేసరికి తెలియకుండా ఎవడో అని వేణుగాడు కాలు పెడితే లెగ్గు, వేణుగాడు కాలు పెడితే లెగ్ అని చాలా తెలిసిన వాళ్ళు కూడా సెంటిమెంట్కి భయపడి వేషాలు ఇవ్వకపోవడం. దేవా, చూసారా, ఇలా చాలా పెయిన్ఫుల్ జర్నీలు జరిగాయి. దారుణం అండి అసలు మాట అంటాం. బాధేస్తుంది కదా. డబ్బులు చాలా పెద్ద 2-3 పెద్ద డైరెక్టర్తో డైరెక్ట్గా కొంచెం విభేదించాను కూడా, అట్లా చాలా జరిగాయి. సో నేను కాదు కదా, ఇప్పుడు మొన్న ఇప్పుడు టిల్లు అంటారు నన్ను, నేను నిలబడ్డాను కదా, అంతే కదా, నా ట్రాక్ తప్పు చేయలేదు కదా, ఇంకోటి నాకు ఎందుకు వేస్తారు అట్లా. అదొక చాలా పెయిన్ఫుల్ ఉండేది. ఆ పెద్ద డైరెక్టర్లు ఎవరో అందరూ సహకరించిన వాళ్ళు అందరి నిమిత్తం మాత్రమే అండి. ఇక్కడ నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఎవరిని, అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు దేని వెనకాల ఏ రీజన్ ఉందని ఇప్పుడు అర్థం చేస్తుంది. మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి. నేను చెప్పాను కదా, ఇప్పుడు నా సినిమాకి నా చిత్రం శ్రీను దగ్గర నేను 1.5 year టచ్ బాయ్గా పనిచేశాను, చాలామందికి తెలుసు. అతనికి నేను వేషం ఇవ్వలేకపోయాను. మా తాగబోతు రమేష్ ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇప్పటికి కోపమానికి, రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనని ఇప్పటికి నా మీద కోపం 100 సార్లు తిట్టుంటాడు. నేనంటే ఇప్పుడు నన్ను గొంతు పిసికి చంపేస్తాడు వాడు. రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనా, నాకు తెలంగాణ రాదా అని. కానీ నాకు అదే డైరెక్టర్గా నాకు ఆ క్యారెక్టర్లో రవే కనిపించాడు, రమేష్ కనిపించలే. ఇక్కడ టాలెంట్ బేరీజ్ వేయడం కాదు, నాకు వాడైతే సెట్ అవుతుంది అనిపిస్తోంది. అట్లా నా దగ్గర ఎంతున్నా కూడా పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు వేషం ఇవ్వలేదంటే ఆ సినిమాకు వాళ్ళకి 100 బాధలు ఉంటాయి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంతకుముందు తిట్టుకొని ఉన్నాను, బట్ ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏ సినిమాకి ఆ సినిమా బాధలు ఉంటాయి. సో అంతకుముందు తిట్టుకున్న దర్శకులందరూ నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్నా ఎప్పుడో, ఇప్పుడు అంతే, ఇందువల్ల మీరు మాకు ఇవ్వలేదా అని. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి, ఇప్పుడు నన్ను వచ్చి నాకు ఎందుకు రమేష్ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, అంతేగా. అంతే తెలిసి వచ్చింది, మీరు అన్నది కరెక్ట్, మీకు తెలిసి వచ్చిందంటే అర్థమైంది ఇప్పుడు. సో బట్ డెఫినెట్గా మీరు ఐ థింక్ మీరు మంచి సినిమాలు మంచి కథలు చెప్తారని అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మొన్నే సంగీతం శ్రీనివాసరావు గారు కూడా మెచ్చుకోవడం మిమ్మల్ని, అలాగే చాలామంది అంటే పరోక్షంగా మిమ్మల్ని మెచ్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. బలగం సినిమా ఒక బెంచ్ మార్క్ అయిపోయింది వాళ్ళ ఇండస్ట్రీలో. అంటే హౌ ఒక ఇన్నోవేటివ్ నావెల్ స్టోరీతో ఇన్నోవేటివ్ విధానంలో ఎక్కువ బడ్జెట్ లేకుండా మనసుని హత్తుకునే సినిమా ఎలా తీయచ్చో వేణుగారు చేసి చూపించారు. దానికి గాను మీకు ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ ది డోర్స్. చాలామంది మీలాగా ఇప్పుడు ఔత్సాహికులు గివప్ చేయకుండా ఖచ్చితంగా మీలాగా ప్రయత్నించుకుంటూ వాళ్ళ దారి వెతుక్కుని ఇండస్ట్రీ ఎంత పెద్దదో ఎంత సముద్రం ప్రూవ్ చేసి చూపించారు వేణుగారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ మీ ఇంటికి ప్రతి కిటికీలో మేము వచ్చి ఇలా కనపడుతుంటాం అనమాట అప్పుడప్పుడు. అంటే వెతుకుంటూ వెతుకుంటుంటే మీరు అలా రైటర్ అలా రాసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మేము వచ్చి ఇలా అలా అంతసేపు అలా ఏమి రాసుకోవడాలు ఉండవండి. అంతేనా? అంతసేపు రాసుకోవడాలు ఏమి ఉండవు. ఆ రాసిన తర్వాత అది ఎప్పుడు జరుగుద్దని చూసుకోవడాలు ఉంటాయి తప్ప అవి ఉండవు. అది అంతా ఒక సెటప్ అయిపోతే దాన్ని ప్రాసెసింగే టైం ఎప్పుడైనా. ఎక్కువ గ్యాప్ లేకుండా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసేయండి వేణు గారు. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.